అన్ని స్టేట్ కి వెదర్ సెట్ అవుతుంది. కమాండ్ హోలిస్టన్ అంటారు దీన్ని. రెండో అయితే ఆర్పుల్లో బ్రీడ్ చూస్తే బాడీ లైన్ ఇట్లుంటది, అడ్డారు ఇట్లుంటది, లెగ్స్ అంతా కాళ్ళు అంతా ఇట్లుంటది, అయినా నిప్పలు వచ్చేసి ఇట్లుంటది, క్రాస్ కి ఇట్లుండలేదనా, రొమ్ముల డిస్టెన్స్ అట్లుండాలా, అన్ని గ్యారంటీ ఇస్తామన్నా. మేము ఒక్కటికి 15 పిండుతుంది 30 పిండుతుంది అని చెప్పలేదు, 10 లీటర్లు అంతా పిండి. మేము అంత కింద ఇంకా పైకి వచ్చిండే వాళ్ళ లెవెల్లో మనకు బాగా తెలుసు అన్న. దూడ బాగుంది, ఎన్ని నెలలకి ఇంత హైట్ వచ్చింది, బాగా ఇంప్రూవ్మెంట్ ఉందా లేదు. దూడ 8 పండ్లే ఉండాలి, ఒక దానికి 7 పండ్లు ఉంటది, 6 పండ్లు. 50 రూపాయల సమయంలోనే ఉంటారు, ఇంకా 50-100 రూపాయల సమయంలోనే. అన్న ఏబిఎస్ కంపెనీ బాగుంది అన్న, ఏబిఎస్ WWS. హలో అందరికి నమస్తే. ఈ పొద్దు అయితే మనం పుణ్యకోటి డైరీ ఫామ్ కి అయితే వచ్చాము. ఈ పుణ్యకోటి డైరీ ఫామ్ లో చూడొచ్చు హెచ్ఎఫ్ హోలిస్టన్ ఆవులు అయితే ఉన్నాయి, మంచి జాతి ఆవులు అయితే ఉన్నాయి. ఒకసారి చూడొచ్చు మొత్తము ఇవన్నీ. వీళ్ళైతే డైరీ ఫామ్ అయితే వీళ్ళు 25 ఏళ్ళ లింక్ అయితే చేస్తున్నారు అని చెప్తున్నారు. దీని గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే అడిగాను నేను. ఇంకా ఈ వీడియో కానీ ఏమైనా ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఒక లైక్ చేయండి చాలు మాకు. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా మేము మెన్షన్ చేస్తున్నాము. మీరైతే డైరెక్ట్ గా అయితే వచ్చి చూసి తీసుకోండి. ఆవులు అయితే ఎక్సలెంట్ గా ఉన్నాయి. ఇప్పుడున్న స్టాక్ అంతా ఒక 2 ఇంకా 3 డేస్ లో ఖాళీ అయిపోతాయని చెప్తున్నారు. ఇంకా వెళ్ళిపోదాం వీడియో లెక్కి వెళ్ళి డీటెయిల్స్ అయితే చూడండి. ఫుల్ పిన్ టు పిన్ ఫుల్ క్లియర్ గా అయితే చెప్పారు. నమస్కారం అన్న. నమస్కారం మీ పేరు? అన్న సందీప్ అనే. ఇది అడ్రస్ కర్ణాటక కోలార్ డిస్ట్రిక్ట్ బంగారపేట తాలూకు KGF మెయిన్ రోడ్ నేర్లకెర టర్నింగ్ అని వస్తుంది, దొడ్డూరు విలేజ్ అన్న. ఇక్కడ ఉంది మా ఫారం. ఈ డైరీ ఫామ్ పేరు పుణ్యకోటి డైరీ ఫామ్ అనే. ఫోన్ నంబర్ అన్న 7676862969. ఇది మీ దగ్గర యావే స్పెషాలిటీ హౌస్ అన్న హోలిస్టన్ ఉంటది, HF ఉంటది, జెర్సీ దొరుకుతుంది, మీకు అన్ని రకాలు దొరుకుతుంది అన్న. దూడ్లు దొరుకుతుంది, ప్రెగ్నెంట్ ఐపర్స్, నాన్ ప్రెగ్నెంట్ ఐపర్స్ అన్ని దొరుకుతుంది అన్న. మీరు ఎన్ని ఏళ్ళు ఇంకా చేస్తున్నారు అన్న? మా నాన్న మా చిన్నాన్న అంతా 25 ఏళ్ళు ఇంకా చేస్తా ఉండ్రి, మేము 10 ఏళ్ళు ఇంకా ఇప్పుడు చేస్తా ఉన్నాం అన్న. అట్లా చేస్తా ఉన్నాం అన్న. ఈ ఆవులు మీరు కొనుగోలు చేసినప్పుడు మీరు మెయిన్ గా ఆవులని ఎట్లా చూస్తారు అన్న? ఒక ఆవు కొనాలంటే ఫస్ట్ కాళ్ళు కరెక్ట్ గా ఉండాలా, మెయిన్ బేస్మెంట్ మదే అది కరెక్ట్ ఉండాలా. నిప్పల్స్ 4 రొమ్ములు కరెక్ట్ గా ఉండాలని చూసుకోవాలా. కరెక్ట్ గా అంటే ఎట్లా అన్న? 4 పక్కలు సమాగా ఉండాలి, ఇది లెవెల్ ఉండాలి, ఒకే లెవెల్ ఉండాలా. అడ్డర్ క్వాలిటీ ఇట్లా ఉండాలా, జోల్ అంతా ఉండకూడదు, ఇట్లా అడ్డర్ ఇట్లా ఉండాలా. రొమ్ములు పిండి చెక్ చేసుకోవాలా, ఏమన్నా ఆవుకి ఏం ప్రాబ్లం ఉంది అని చూసుకొని, బ్రీడ్ ఎట్లా ఉంది, పొల్లు ఎట్లా ఉంది, కలర్ సెలెక్షన్ చేసుకొని నిదానంగా తీసుకురావాలన్న. ఇప్పుడు మన దగ్గర చూస్తూ ఉన్నారు, ఇది 2 పళ్ళు పడ్డా, 2 పళ్ళు. ఇప్పుడు ఇది 2 పళ్ళుకి 9 months అన్నది. ఇప్పుడు 20 days లో దూడేస్తుంది. ఇది అడ్డర్ క్వాలిటీ చూడొచ్చు మీరు, పర్ఫెక్ట్ టైట్ అడ్డర్. ఇది ఇట్లుంటది. ఇట్లుంటే ఎప్పటికీ ఆవుకి రొమ్ము తొక్కునేది అదంతా ఏం ప్రాబ్లం వచ్చలేదు. ఇట్లుంటే కరెక్ట్ గా ఉంటది. మళ్ళీ ఆవు లెంత్ చూసుకోవచ్చు, బ్రీడ్ చూసుకోవచ్చు. డబల్ కలర్ అనేది హోలిస్టన్ ప్యాచెస్. ఇది ప్యూర్ HF కాదు, ఇది హోలిస్టన్ ప్యాచెస్. ఇది డబల్ కలర్. దీంట్లో వచ్చేసి అన్ని స్టేట్ కోసం అవుతుంది. ఇది మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు అన్ని స్టేట్ కి ఆ వెదర్ సెట్ అవుతుంది. ఆవు ఏమి ప్రాబ్లం వచ్చలేదు. 2 పళ్ళు పడ్డా, మంచి సైజు, మంచి బ్రీడ్, అడ్డర్ అన్ని కరెక్ట్ గా ఉందని. ఇది పాల్ కెపాసిటీ అన్న పర్ డే 20 లీటర్లు. ఒక పుట్టికి 10 లీటర్లు 20 లీటర్లు తొలిట్లోనే పెంచుతుంది అనేది వస్తుంది అన్న, గ్యారంటీ అది. మళ్ళీ ఇది 2 పళ్ళు. ఇదంతా ఇంకొక వారం 10 రోజుల లోపల దూడేస్తుంది. అడ్డార్ అంతా బాగుంది, అంతా కరెక్ట్ గా ఉంది. ఇది 10-20 లీటర్లు గ్యారంటీ అన్న. ఇది కూడా గ్యారంటీ అన్న. ఇది వచ్చేసి హోలిస్టన్ అన్న. కమాండ్ హోలిస్టన్ అంటారు దీన్ని. కమాండ్ హోలిస్టన్ మంచి అడ్డర్, సెంటర్ లైన్ మంచి అడ్డర్, తొట్టంతా బాగుంది. ఇది 2 పళ్ళ. ఇది 10-20 లీటర్లు గ్యారంటీ అన్న. ఒకరు చెప్తారన్న తొలికి 20-30 పిండేస్తుంది, అదంతా అబద్ధము. 10-10 లీటర్లు ఆరోగ్యంగా ఆవు బాగా సాక్కుంటే 10-20 లీటర్లు పిండితే అంతే చాలు. ఇది 2వ షోలన. ఇది 2వ అయితే 6 పళ్ళు, సెకండ్ లాక్టేషన్. 6 పళ్ళలో ఇది ఉంది. అడ్డారు చూడవచ్చు మీరు, చూడండి ఇట్లా ఉండాల, పర్ఫెక్ట్. ఇదే రొమ్ములంతా బాగుంది. ఇది 25 లీటర్ పిండుతుందన్న. 12.5 ఒక పూటికి 12.5 లీటర్ పాలు పిండుతుందన్న. ఇది ఇంకా 10-15 రోజులు పోలా వస్తుందన్న. ఇది
ఇప్పుడు ఆవు వైట్ కలర్ ఉంటే బాగా పాలు వస్తుంది అంటారా? వైట్ బ్లాక్ అనేది కాదన్నా, ఈ వైట్ లోనే క్రాస్ వస్తుంది, క్రాస్ వైట్ వస్తుంది, జెర్సీ వైట్ వస్తుంది, అదంతా అంత పాలు వచ్చలేదన్న. ఇది వచ్చేసి వైట్ లో బ్రీడ్ ఉంది, ఇది హోల్స్టైన్ ప్యాచెస్ వచ్చేసి అదే. దీంట్లో వైట్ లో బ్రీడ్ ఉంటుంది, ఇది దీన్ని ఎండ్ కొద్దిగా తట్టుకోలేదు, ఇది పాలకంతా బాగుంటుంది అన్న. ఇది మేపొచ్చు, ఎక్కువ ఇచ్చాకెళ్ళలేదు, ఇది అవంతా ఇడొచ్చు. ఈ వైట్ కట్టుకుంటే కొంచెం బయట వదిలేకెళ్ళలేదు అంతే. వ్యత్యాసం అంటే ఆవు చూస్తేనే తెలుస్తుందనా. క్రాస్ వచ్చేసి ఇది వచ్చేసి బ్రీడ్ చూస్తే బాడీ లైన్ ఇట్లుంటది, అడ్డారు ఇట్లుంటది, లెగ్స్ అంతా కాళ్ళు అంతా ఇట్లుంటది, అయినా నిప్పల్లో వచ్చేసి ఇట్లుంటది. క్రాస్ కి ఇట్లుండలేదనా, ఇది స్లోప్ ఇట్లా అయిపోయి ఉంటుంది. క్రాస్ మనం చూస్తేనే చెప్పొచ్చు. దాని గురించి ఆవు గురించి తెలిసిన వాళ్ళు తెలుస్తుంది, అందరికీ తెలిసేది. క్రాస్ మన దగ్గర లేదన్నా, ఇప్పుడు చూపిస్తే అది అయిందా. ఇప్పుడు నా దగ్గర క్రాస్ యావది లేదన్నా. క్రాస్ అంటే అది కాళ్ళు సన్నగా ఉంటది, తోక సన్నగా ఉంటది, అడ్డారు ఇట్లా వచ్చేలేదు, ఇంత సన్నగా ఉంటది, రోములంతా ఇంత దాము ఉంటది. అది ఎక్కువ పాస్ అయ్యలేదు నాకు, అదంతా 5 లీటర్ 6 లీటర్ అంతే పిండేది. ఇది 2 పళ్ళే అన్న, ఇది 2 పళ్ళే. ఇంకొక 15 days 15 రోజులు టైం ఉంది. మంచి బాడీ లైన్ ఉంది పడ్డ, 2 పళ్ళకి మంచి సైజు, మంచి సైజు ఉంది, బ్రీడ్ ఉంది, చూసుకోవచ్చు మీరు. అడ్రస్ చూపించండి, ఇట్లుండాలన్నా, రొమ్ముల డిస్టెన్స్ అట్లుండాలా చూడండి. ఇప్పుడు అట్లా ఇది ఇంకా 20 days టైం ఉంది, ఇంకే 20 days టైం ఉంది. వచ్చినప్పుడు ఇంకా ఇంత వస్తుంది అడ్డర్, ఇదే ఇట్లా వస్తుంది, ఫుల్ టైట్ వస్తుంది అన్న, ఇది ఫుల్ టైట్ వస్తుంది. అది అడ్డారు ఒకటే ఉంటాయి చాలదన్న ఆవుకి. ఆవు బ్రీడ్ ఉండాలా, ఆరోగ్యంగా ఉండాలా, అన్ని లక్షణాలు చూస్తామన్నా, అన్ని లక్షణాలు చూసి తీసుకువస్తాము. రైతులు మన దగ్గరకు వచ్చి కొనుక్కోపోతారు, మంచి ఆవ ఇస్తామన్నా. ఎవరన్నా రావచ్చు, మంచి ఆవుదా మన దగ్గర ఉంటుంది. ఇట్లా క్వాలిటీ ఇంకా ఇవి కూడా ఉంటది, అన్ని గ్యారంటీ ఇస్తామన్నా. కుర్తి తాగేదానికి, మెత్త తినేదానికి, రొమ్ములకి, ఆవులకి సింహాలకి మెయిన్ ఏమంటే నెనాని వస్తుంది, అదంతా గ్యారంటీ ఉంటుంది అన్న మన దగ్గర. దూడ వేసేటప్పుడు ఆవుకు ప్రాబ్లం అవుతుంది, అదంతా ఉంటే మేము గ్యారంటీ ఇస్తాము దానికి. అట్లంతా ఏం ప్రాబ్లం ఉండలేదు. అట్లా ఏమన్నా ఉంటే రిటర్న్ తీసుకుంటాం మేము, తీసుకుంటామన్నా. అట్లా మేజర్ ప్రాబ్లమ్స్ మేము చెప్తాం లేదా, కుర్తి తాగేదానికి, మేత తినేదానికి, ఆవులో ఏమన్నా ప్రాబ్లం ఉంటే మళ్ళీ అనొచ్చేదానికి, దీనికంతా మేము గ్యారంటీ ఇస్తాం. అంతే అన్న 1 లీటర్ ಹೆಚ್ಚು తక్కువ, ఇంతే, జాస్తి అంత తేడా వచ్చేలేదు. ఇప్పుడు తొలిత సైజ్ ఉంది, మేము ఒక్కటికి 15 పిండుతుంది 30 పిండుతుంది అని చెప్పలేదు. 10 లీటర్లు అంత పిండేది, యావైనా అంత పిండేది. 2 లక్షలు చావు తీస్తాను, 10 12 తొలిత పిండేది అంతే. ఊరికే అందరూ చెప్తారు, అట్లా చెప్పకూడదన్న. రైతులు డబ్బులు వేస్తారు, 100 రూపాయలు కూడా పెట్టుకొని ఆవు తీసుకోపోతారు. మంచి వాళ్ళకి ఏం చెప్పాలో అదే కరెక్ట్ గా చెప్పియాలన్న. అట్లా అవునా అన్న, మేము అంతా కింద ఇంకా పైకి వచ్చిండే వాళ్ళు ఆవుల్లో మనకు బాగా తెలుసు అన్న. ఇది తొలిత అన్న, ఇది 2 పళ్ళే అన్న, ఇది 2 పళ్ళే అన్న. ఇది అంతా 2 పళ్ళే, 2 పళ్ళే, అదొకటే 6 పళ్ళు అన్న. ఇది ఇంకా 25 days టైం ఉంది అన్నది, ఇంకే 25 రోజులు టైం ఉంది. 2 పళ్ళు మంచిదన్న పడ్డ అన్న. మన దగ్గర వచ్చేసి స్టార్టింగ్ ప్రైస్ 90,000 ఇంకా 1.5 లక్ష గంట మన దగ్గర ఆవు దొరుకుతుంది అన్న. 90,000 ఇంకా 1.5 లక్ష గంట ఆవు దొరుకుతుంది. యావ సెలెక్షన్ చేస్తే దాన్ని బట్టి రేట్ ఉంటుంది, బేర్ మాడుకొని తీసుకోపోవచ్చు. రేట్ ఫిక్స్ ఏం లేదు, ఇతవా ఉంటది, కొనుక్కోపోవచ్చు ఆరాంగా. ఇది వచ్చేసి ఇది 4 పళ్ళు అన్న, ఇది 4 పళ్ళు అన్న, ఫస్ట్ లాక్టేషన్. ఇది కూడా ఇది 4 పళ్ళు. ఇది ఇంకా 15 రోజులు టైం ఉంది. మంచి బాడీ లైన్, పిన్ బోన్స్ బాడీ. ఇక్కడ చూపియండి తెలుస్తుంది. బాడీ మంచి బాడీ లైన్ ఉంది పడ్డ, సైజ్ ఉంది, అంతా అడ్డారు బాగుంది, వస్తుంది బాగా. ఇంకా టైం ఉంది, ఇంకా 15-20 days టైం ఉంటుంది అన్న.
బాగా వస్తుంది అన్న పడ్డ. ఇది అంతే అన్న, 10-20 లీటర్లు అన్న, అంతే అన్న, అంతే అన్న. రెండో షోలు ఆవైతే 15 పిండది ఉంటుంది మన దగ్గర, 17 పిండది ఇస్తాము. హెవీ కావాలంటే దాన్ని ఇస్తాము. 14 పిండది ఉంటుంది, 13 పిండది ఉంటుంది ఒక పూటకి. ఇది వచ్చేసి తొలిది పడ్డ 12 పిండుకోవచ్చు. వాళ్ళు బాగా మెయింటైన్ చేసుకుంటే 12 కూడా పిండుకోవచ్చు. ఇట్లా పడ్డలో 12-13 పిండొచ్చు. నేను చెప్పేది ఏమంటే మేము పొద్దుపేది చెప్తాం అంతే. మేము చెప్పిన దానికన్నా 2 లీటర్లు ఎక్కువ వస్తే కస్టమర్ ఖుషి పడతారు కదనా, అట్లా ఎక్కువ పిండొచ్చాను. ఇంకా పిండుతాను ఇవంతా ఎక్కువ పిండుతాను. 1 లీటర్ ఇంకా ఎక్కువే వస్తుంది అన్న. ఎలాంటి బ్రీడ్ అట్లుంది, అడ్డర్లు అట్లుంటది, చూసుకో మెయింటెనెన్స్ బట్టి ఉంటది. అట్లా మనం కొనుక్కోపోయి కట్టేసి ఇస్తే పాలు పిండలేదన్న, దానికి వేస్తే మనకి చూస్తాయి. అట్లా మేము మాత చూడండి ఇదేనా, సూపర్ నేపర్ కట్ వేస్తాము, జొన్నగడ్డ వేస్తాము, అన్ని వేస్తామన్నా. అంతా మిషన్ కేసి వేస్తాం. మిషన్ కేసేది ఏమంటే అంతా వేస్ట్ చేయకుండా తినేస్తుంది. మిషన్ చేసి ఇంకా నెచ్చగా కట్ అవుతుంది కదా, ఇది అవుతుంది. ఇంకా నెచ్చగా కట్ అయితే ఆవుకి నమ్ముడికి వచ్చలేదన్న. గొర్రెలకి అయితే ఇంకా తక్కువ కట్ చేయొచ్చు. ఇది ఆవుకి నమ్ముడికి సిక్కలేదు. ఇట్లుంటే ఆవు మెలకేసేటప్పుడు నమ్మరేస్తుంది కదా, అప్పుడు బాగా నోరుకు సిక్కుతుంది, బాగా తింటది. ఇట్లుండాలన్న. చాలా సన్నంగా వేస్తే ఆవు యాగ తినేస్తుంది, మళ్ళీ నమ్ముడికి వచ్చలేదు. అది వేస్తాం అది వేస్తాం, వేస్తామన్నా. అన్ని వేస్తాం, ఎండు మేత వేస్తాం, పచ్చి మేత వేస్తాం, అన్ని వేస్తామన్నా. అన్న గోధుమ బూస వేస్తాము, శనగపొట్టు వేస్తాము, నింపావుకి అంతా వేసేది. 7 నెలలు ప్రెగ్నెంట్ ఉంటే ఫీడ్ వేస్తాము, ఫీడ్ పెడతాము, అన్ని వేస్తాము. ఇది వచ్చేసి రెడీ. ఇప్పుడు వచ్చేసి మేము ఏవి పెట్టుకూడదు దీనికి. గోధుమ బూస, శనగపొట్టు ఇంతే వేయాల. ఇంత వేస్తే ఆరాంగా ఉంటుంది ఆవు. కొద్దిగా చాలా వేయాలి. ఇవంతా వేస్తే బాగా తినేసి ఆరాంగా పండుకొని లేస్తాయి ఆవు. దూడ వేసినాక మళ్ళీ 10 రోజులు తెచ్చుకొని మీరు ఏం కావాలో వేయచ్చాను. 2 పూట్లన్నా. పొద్దున్నే పెడతాం, మా సాయంత్రం పెడతాం. సెంటర్లో నీళ్ళు పెడతాం, సన్నీళ్ళు వదులుతాం, తాగుతాయి. ఖర్చు అన్న 10 ఆవులు ఉంటే 1 మూట గోదావరి పట్టు వేయాలా, 1 మూట శనగపట్టు ఒక రోజుకి. 10 ఆవులు ఉంటే ఆ 2 మూటలు ఖర్చు అవుతుంది అన్న. మళ్ళీ మేత, సూపర్ నేపరు, జొనకర్లో మీరు ఏం కావాలో వేసుకో, స్వీట్ కార్న్ కర్లో మీరు ఏం కావాలో, ఎండు కోసం ఏం కావాలో వేయచ్చు అన్న. ఆవు అంతా తింటది. అది ఇది అని ఏమి ఇదేం లేదు, అన్ని తింటది ఆవు. అట్లా చూడనా. అవునన్నా. మీ ఫోన్ నంబర్ ఏమో చెప్తారా అన్న? 7676862969. చూడనా, ఇది రెండో ఈత ఆవు. ఇదే ఇంకా 10 రోజులు టైం ఉంది, బాగా వస్తుందన్న. ఇది ఆవులు ఓల్స్టన్ ప్యాచెస్ అనేది, ఓల్స్టన్ ప్యాచెస్. తెలంగాణ, ఆంధ్రాకి అంతా బాగా సెట్ అవుతుంది అన్న. ఇది బాగా తట్టుకుంటుంది అన్న. మన ఆవులు అన్ని తట్టుకోతుంది అన్న. చూడండి. అవునన్నా, అంతా బాగుందన్న, కరెక్ట్గా ఉంది. ఇట్లుండాల ఆవు బాగా మేసింటే పాలు ఈల్డింగ్ బాగుంటుంది. ఏమి వేయలేదంటే ఏమి వచ్చింది. అట్లా ఇది పొల్లెం 4 పళ్ళు అన్న, రెండో ఈత. 4 పళ్ళు, రెండో ఈత. ఇది రేటు చెప్తారా? రేటు ఇది అమ్మేసినాం అనేది. ఇది అది జొత్త అమ్మినాం. 2 జొత్త ఇచ్చినామన్న. అది జత ఎంత ఇచ్చినారు? 2 చిల్లరకి ఇచ్చినాం జత. ఎవరు కొనుక్కోపోయినారు? ఇక్కడే పలమనేరు వాళ్ళు. నిన్న సాయంత్రం బేరం అయింది, ఈ రోజు లోడ్ చేసుకోపోతారు. ఇది జొత్త అమ్మిండేదన్నా. అది 6 పళ్ళు, రెండో అవుతన్నా. రెండో అవుతుంది. అడ్డర్ చూడవచ్చు, అట్లా చూడండి. అడ్డర్ పర్ఫెక్ట్ అడ్డర్.
ఇక్కడైతే చూడొచ్చు మంచి మంచి బ్రీడింగ్ ఆవులు అయితే ఉన్నాయి, మంచి క్వాలిటీ ఆవులు, మంచి జాత ఆవులు. ఈ ఆవుల గురించి అయితే ఫుల్ ఎక్స్ప్లెయిన్ అయితే చేశారు. వీళ్ళు ఎవరు? వీళ్ళు మా కస్టమర్స్ అన్న, ఇప్పుడు మా దగ్గర ఆవు కొనుక్కోపోయేది. అవునా? ఇప్పుడు ఆవు 2 ఆవులు కావాలని వచ్చిండారు. నమస్కారం అన్న. మీరు ఎన్ని ఆవులు తీసుకున్నారు? అంటే ఇంతకు ముందరే తీసుకోపోయినారు మీరు? ఓకే ఓకే. మీది యా ఊరునా? మీది యా ఏరియా? నర్సాపూర్. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ తీసుకున్నాను. అడ్జస్ట్ అయ్యాను. వాళ్ళు ఏం చెప్తుంటారా? ఓకే. ఇట్లా పాలు పిండం చేయగా అంతా మనకి 1 లీటర్ ఎచ్చుకొని అంతా అయింది. ఓకే, అందుకే ఇప్పుడు మళ్ళీ వచ్చారు. ఓకే అన్న. ఇప్పుడు 2 ఆవులు కావాలా? దాన్ని చూస్తా ఉన్నారా? సరే అన్న, చూడండి. అడ్జస్ట్ అయినా అడ్జస్ట్ అయ్యిందా? ఇది మళ్ళీ ఇది చూసిన మా తమ్ముడికి కావాలి, మేము తీసుకొని పోయినా. ఇప్పుడు నా తమ్ముడికి కావాలా? నా ఫస్ట్ అంతా వీళ్ళు మా దగ్గర 8-10 ఆవులు కొనుక్కోపోయినారు. అలా రిజల్ట్ ఎట్లుందన్న మన ఆవులు? రిజల్ట్ వాళ్ళు ఏం చెప్పిండారో అట్లా కరెక్ట్ రిజల్ట్ బాగుంది. 1 లీటర్ తక్కువ చికెన్ రిజల్ట్ బాగుంది. ఆవులన్నీ ఆరోగ్యంగా ఉన్నాయన్న మా ఆవులు? ఏమన్నా ప్రాబ్లం అయితే మళ్ళీ రిటర్న్ తీసుకున్నది అదంతాను బాగుంది. ఇది అట్లా ఏం ఇది లేదు. బాగా రిజల్ట్ ఉందని చెప్తాను. అవును అవును. సరే, చూడొచ్చు వీళ్ళైతే డైరెక్ట్ గా వచ్చారంట. అంటే ఆల్రెడీ తీసుకోపోయిన వాళ్ళు ఇక్కడికి ఇప్పుడు 2 ఆవులు కొనడానికి వచ్చారని చెప్తున్నారు. ఆవులు అయితే ఎక్సలెంట్ గా ఉన్నాయి, మంచి మంచి జాతి ఆవులు చెప్పచ్చు. ఈ డైరీ ఫామ్ పేరు పుణ్యకోటి డైరీ ఫామ్ అనే. ఎప్పుడైనా రావచ్చు అన్న, ఎప్పుడైనా రాని మన దగ్గర మంచి ఆవులు ఉంటది. ఈ సైజు ఇంకా ఇవి సైజు అన్ని ఉంటది అన్న. టోటల్ ఎన్ని ఉన్నాయి? నా టోటల్ ఇప్పుడు ఒక 10-11 ఉన్నాయన్న. ఇప్పుడు 20-25 కూడా ఉంటది మన దగ్గర. నిన్న సేల్ అయింది ఆవులు, నిన్న 6 ఆవులు సేల్ అయింది. ఈ రోజు చూడ 2 లోడ్ అవుతానా, ఇన్ని ఉన్నాయన్న ఇప్పుడు అమ్మేది. ఈ 2 రోజుల్లో ఖాళీ అయిపోతుంది ఇదంతా. 2-3 రోజులు అంతే అన్న, మన దగ్గర ఎక్కువ ఉండదు. ఎలాంటి క్వాలిటీ ఉంటుందన్నా. వచ్చిన మేము రీజనబుల్ రేట్కి ఇచ్చేస్తాం. మేము ఎక్కువ ఇదంతా లేదు, పోతా ఉంటుంది వస్తూ ఉంటుంది అన్న. అట్లా మీరు ఎక్కడి నుంచి తెస్తారు అన్న? మేము లోకల్ అన్న, అంతా మా ఏరియావేనా. మాలూరు, దేవనహಳ್ಳಿ, ఇక్కడే కోలారు, బంగారుపేట, చింతామణి ఏరియా అంతా ఇక్కడేనా. క్వాలిటీ ఆవు ఎదికి ఆడుంటే ఆడపోయి కొనుక్కొస్తాం అన్న. అట్లా కొనుక్కొచ్చి వేస్తాం అన్న. డైరెక్ట్ మేము రైతు దగ్గర ఇంకా కొనుక్కొచ్చి రైతుకే ఇచ్చేస్తాం డైరెక్ట్. ఈడ వేరే ఏమి ఉండలేదని ఇదంతా. అట్లా యూత్ వచ్చి కొత్తగా డైరీ ఫామ్ స్టార్ట్ చేస్తారు, వాళ్ళకి మీరు ఏం సజెషన్ ఇస్తారు? వాళ్ళకి ఏం చేసేది అంటే, ఎవరో చేసింది కదా అని మనం చేయాలా అని చేయకూడదు. శ్రద్ధాభక్తి ఇంకా చేయాలా, మనమే ఉండి చేపియాలా. ప్లస్ ఏమంటే ఫస్ట్ డైరీ ఫామ్ కంతా మనం ఆవు సెలెక్షన్ చేసేదాన్ని బట్టి డైరీ ఫామ్ బాగా అవుతుంది అన్న. యావేవో పట్టుకోకపోతే పాలు పిండలేదు, బ్రీడ్ ఉండాలా, క్వాలిటీ ఉండాలా. ఆవు అంతా లక్షణాలంతా చూసి పట్టుకోపోయి వేస్తే బాగుంటుంది అన్న. ఫస్ట్ వాళ్ళు వచ్చేసి పళ్ళు చూడాలా. ఇప్పుడు వచ్చేసి ఇది పళ్ళు 2 పళ్ళు చూడన్న, చూపించచ్చు మీరు. ఇది ఇంకా 2 పళ్ళు తొలిత పడ్డా. ఒకరు చెప్తారు ఇది ఇంకా పళ్ళు లేదు అని చెప్పిస్తారు, అంతా చెప్పకూడదు. చూడాలా, మనమే పోయి దగ్గర పోయి చూడాలా. 2 పళ్ళు ఉందా చూసుకోవాలా, మళ్ళీ ఆరోగ్యంగా ఉందా ఆవు చూసుకోవాలా, మళ్ళీ బ్రీడ్ ఉందా చూసుకోవాలా. మళ్ళీ వచ్చేసి రండి, ఈ కాళ్ళంతా బాగుండాలన్నా. కాళ్ళు ఇదన్నా, ఇదంతా బాగుండాలా. గొర్రెలంతా బాగుండాలా. ఇదంతా ఈ మెతుకాలు పడినవి అట్లా ఇట్లా పట్టుకోకపోతే అవంతా వేయలేదన్న. డైరీ ఫామ్ సక్సెస్ అయ్యలేదు. సక్సెస్ కావాలంటే మంచిగా ఆవుతా పట్టుకోవాలా. ఎడుకోబరా వచ్చేసి రండి. ఆయన నిప్పళ్ళు రొమ్ములన్నా, రొమ్ములు చూడొచ్చు. 4 రొమ్ములు ఒకే లెవెల్ ఉంది, ఒకే లెవెల్ ఉండాలా. రొమ్ములు పిండి చూసుకోవాలా, చూసుకొని నీట్ గా ఉందా లేదా, వస్తుందా లేదా చూసుకోవాలా. ఒకటి చెప్పేదాన్ని చేయకూడదన్నా, మనమే పోయి దగ్గరికి పోయి చూసి తీసుకురావాలా. అంతా చూసి కొనుక్కోరావాలా. అంతా ఆవునంతా ఇట్లా క్వాలిటీగా చెక్ చేసుకోవాలా. మళ్ళీ అడ్డారు చూడన్నా ఇట్లుండాలా, వరుస ఇట్లుండాలా. వరుస ఇట్లుంటే ఎప్పటికీ ఫెయిల్ అయ్యలేదు ఆవు, గట్టి వరుస అట్లుండాలా. ఈ కిందకు ఉండేది అంతా కొనుక్కోకూడదు, జోల టైప్ ఉండకూడదు, రౌండ్ టైప్ ఉండాలా. నిప్పాలంతా ఇట్లుండాలా. ఇట్లుంటే పర్ఫెక్ట్ ఉంటుంది. బ్రంగి చూడన్నా,
ఆవుని బయట వదిలి చూడాలా, కాళ్ళంతా బాగుందో లేదో చూసుకోవాలా, కాళ్ళంతా కరెక్ట్ గా ఉన్నాయో చూసుకొని తీసుకురావాలా. చూడండి అవునన్నా. వైరస్ వ్యాక్సినేషన్ చేసుకోవాలా. ఒక్కొక్క రైతులు మనం కొనుక్కే వచ్చేది కదా, మనం అడుగుతాం వాళ్ళని వ్యాక్సినేషన్ చేసినారో లేదా అని అడుగుతామో, లేదంటే మేము చేపిస్తామో, అట్లంతా అడిగి తీసుకురావాలన్నా. అలా లాస్ అంటే క్వాలిటీ ఆవు కట్టి బేరం చేసుకొని నీట్ గా ఉండే ఆవు రైతుకి ఇచ్చి, రైతు కస్టమర్ బాగుండి మేము మంచి ఆవు ఇస్తే బేరగాడు ఎప్పుడు లాస్ వచ్చేలేదు. ఈ ఏవో బాగలేకుండా ఉండే ఆవులంతా తెచ్చమ్మితే అవి పాస్ అయ్యలేదన్న, బేరము నడిచేలేదు. మన దగ్గర చూడండి, ఇప్పుడు ఇదంతా నిన్న వచ్చింది, ఇది కొత్త బ్యాచ్, ఇది 2-3 రోజులు ఇదంతా ఖాళీ అయిపోతుంది. ఖాళీ అవుతుంది అన్న. నిన్న ఇంకా ఇవి ఇచ్చారు 8 ఆవులు ఖాళీ అయిందన్న. నిన్న 6, ఇప్పుడు 2, 8 ఆవులు ఖాళీ అయింది. ఇదంతా 2-3 రోజుల ఖాళీ అయిపోతుంది. మంచి ఆవు ఉంటే మంచి ఆవు తెచ్చి రైతుకి ఇస్తే కస్టమర్ వాళ్ళు మన దగ్గర 10 ఆవులు కొనుక్కోపోయినారు, ఇంకా 2 కావాలని వచ్చిండారు. మన దగ్గర క్వాలిటీ ఉండే వాళ్ళు వచ్చిండారు, లేదంటే వచ్చేలేదు అట్లా. అంతే అన్న. గుడ్డులు కూడా ఉంటాయి మీ దగ్గర? అవునన్న, దొరుకుతుందన్న. దూడు కొనేటప్పుడు ఫస్ట్ వచ్చేసి బ్రీడు, దూడ బాగుందా, ఎన్ని నెలలకి ఇంత హైట్ వచ్చింది, బాగా ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా దూడ అన్ని చూసుకోవాలా. మళ్ళీ రొమ్ములు 4 రొమ్ములు ఉందా, ఎక్స్ట్రా రొమ్ములు ఉందా అంతా చెక్ చేసుకోవాలా. 4 రొమ్ములు ఉండాలా. మళ్ళీ వచ్చేసి 8 పండ్లే ఉండాలి. ఒకదానికి 7 పండ్లు ఉంటుంది, 6 పండ్లు వస్తుంది. వస్తుందన్న. మేము దూడు తీసేటప్పుడు వచ్చేసి 8 పళ్ళు వేసిండే లేదు, పళ్ళమైనకి వేసేది వచ్చేసి లెక్కేసుకోవాలా. చూడండి, ఇప్పుడు 1, 2, 3, 4, 5, 6, 7, 8 పండ్లు ఉండాలా. 6 పండ్లు, పుట్ట 6 పండ్లు ఉంటాయి, 7 పండ్లు ఉంటుంది, అదంతా ఉండకూడదు. 8 పండ్లు ఉండాలా. దూడ ఆరోగ్యంగా ఉండాలా, బ్రీడ్ ఉండాలా అన్ని. ఇప్పుడు ఒక దూడలు మేపేది ఎట్లంటే ఫారంలలో మేపుతారు, ఒక్కొక్కరికి జమీన్ ఉండలేదు, వాళ్ళు వచ్చేసి పాలావుకి మేత వేసేకి వాళ్ళతో అంత మేత ఉండలేదు, దూడలు కట్టుకుంటారు. చిన్నగా మేత వేసుకొని పొలాలు చేసుకొని అమ్ముకుంటారు. అట్లా వాళ్ళంతా మన దగ్గర వచ్చి కొనుక్కోపోతారు. మళ్ళీ పొలమైన మాకే ఇస్తారు. ఇప్పుడు నిన్న కాదు మొన్న అంటే శనివారం నాడు 6 దూడలు ఒకరే తీసుకుపోయారు నా దగ్గర. 6 దూడలు కోలార్ సెటల్ వచ్చి 6 దూడలు ఒకరే తీసుకుపోయారు. దాంట్లో వచ్చేసి 3 నెలలు సమయం తీసుకుండేది, టెస్టెడ్ పడ్లు 2 ఉండే, 4 నాన్ ప్రెగ్నెంట్ ఉండే. వాళ్ళు కొనుక్కోపోయారు. మళ్ళీ అంతా రెడీ 9 నెలలకు వచ్చినాక అన్ని మాకు ఆపద రేట్ ఏముంటే ఆ రేట్ నాకు ఇస్తారు, మేమే కొనుక్కుంటాం. మళ్ళీ కొనుక్కుంటాం అన్న. ఇప్పుడు ప్రెసెంట్ ఈ ప్రెసెంట్ 2 అని ఉండేది, ఇది నిన్న వచ్చింది 2. ఈ ప్రెసెంట్ 2 ఉందన్న. ఇక్కడ చూడండి, చూపించచ్చు. ఇంకా ఉంటాయి అన్న మన దగ్గర దూడ్లు ఆవులు అన్ని దొరుకుతుంది అన్న, అన్ని అవైలబుల్ అన్న. ఇది 7 పండ్లు 6 పండ్లు ఉండకూడదు ఉంటుంది, అట్లుంటే ఏమైతాయి? ఏమి అయ్యలేదు అంటే అట్లుంటే దానికి వాల్యూ తక్కువ అనేది. ఇప్పుడు ప్రెగ్నెంట్ అవుతుంది కదా, ప్రెగ్నెంట్ అయినప్పుడు దాని అంతా లెక్కేస్తారు, వచ్చి దాని అంతా లెక్క పెడతారు. 8 పండ్లు ఇదంతా నీట్ గా ఉంటే ఏమి దానికంతా పేరు పెట్టలేదు, మంచి కాస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇది ఉంది, మంచి బ్రీడ్ ఉంది, పడ్డ పుట్టి 7 నెలలు అయింది, వయసు ఇప్పటికి 7 నెలలు అయింది అంతే. ఇది 9 నెలలకి ఈటికి వస్తుంది. అది అప్పుడు ఇప్పకూడదు, ఏజ్ చాలు. అది 10 నెలల 11 నెలలకి అట్లా ఇప్పిస్తే దూడ బాగా వస్తుంది, ఎముక బాగా బలిసి ఉంటుంది, బాగా కట్టుకుంటుంది, నింపిపోయినా బాగుంటుంది దూడ. అట్లా ఇంకో దూడ ఓలిస్టన్ హెచ్ఎఫ్ అనేది 2కి వస్తుంది. అది ఓలిస్టన్ ప్యాచెస్ వస్తుంది, ఇది ఓలిస్టన్ హెచ్ఎఫ్ వస్తుంది. డిఫరెన్స్ అంటే అది ప్యాచ్ దాన్ని చూస్తే చెప్పేయచ్చు అన్న. ఇట్లా అని డిఫరెన్స్ అంటే ఇది వైట్ కొంచెం ఎక్కువ ఉంటుంది, హెచ్ఎఫ్ లో వచ్చేసి వైట్ ఎక్కువ ఉంటుంది, బాగుంటుంది. అదొక తర్వాత తెలుస్తుంది. ఓలిస్టన్ వచ్చేసి బ్లాక్ కొంచెం ఎక్కువ ఉంటుంది, వైట్ తక్కువ ఉంటుంది. దాన్ని బట్టి హెచ్ఎఫ్ ఓలిస్టన్ అని సమయంలో వస్తుంది అన్న. అది మన రైతులు పాపం ఎవరు వేపిస్తూ ఉండలే, 50 రూపాయల సమయంలోనే ఉంటారు, ఇంకా 50-100 రూపాయల సమయంలోనా. అంత సమయంలో యూజ్ చేయాలన్నా. మంచి సమయాన్ని యూజ్ చేస్తే
మంచి సెమెన్ ఉంటాయి యావది అన్న ఏబిఎస్ కంపెనీ బాగుందన్న. ఏబిఎస్ డబ్ల్యూడబ్ల్యూఎస్ డెన్మార్క్ అంతా ఏపీఎస్ అన్న, అంతా ఏపీస్. ఇప్పుడు ఆవు గ్రోత్ గా ఉండే ఆవుకి, చిన్న ఆవులకి అంతా అది వేయలేదు. కొంచెం గ్రోత్ గా ఉండే బాగుండే ఆవులకి తొలిది పట్టుకేయకూడదు. 2 ఈత 3 ఈత 4 ఈత ఇట్లా ఆవులకి మంచి సమయం ఇప్పిస్తే మంచి దూడ్లు వస్తుంది. ఫ్యూచర్ లో బాగుంటది, ఫారం డెవలప్మెంట్ బాగా అవుతుంది. మనం 50 రూపాయలు 100 రూపాయలు సమయం ఇచ్చేసి అంతా క్రాస్ దూడ్లు పుట్టించి దానికి అంత వాల్యూ ఉండేది అన్న. డైరీ ఫామ్ లో సక్సెస్ఫుల్ వచ్చేసి దూడ్లు, పాలు ప్లస్ దూడ్లు వచ్చేసి మనం మంచి బ్రీడ్లు ఉండే దూడ్లని షెడ్లో వేసుకొని మేపుకుంటే ఆవు దూడ వేసి మళ్ళీ ఇంకొకసారి పనిమయ్యే కొందుకి ఈ దూడ సమయానికి వచ్చింటుంది, ఆ సమయానికి వచ్చింటుంది. అప్పుడు ఇప్పించుకుంటే ఇంకొక ఇది ఆవు విన్నప్పటికీ ఇది రెడీ ఉంటుంది అని చెప్తా. అదే సక్సెస్ఫుల్ డైరీ ఫామ్. అట్లా చేసుకోవాలి అంతేనా. మంచి బ్రీడ్లు దూడలంతా వేసుకోవాలి షెడ్లకి. ఓకే, థ్యాంక్ యూ బ్రో, ఇన్ఫర్మేషన్ చెప్పింది. ఓకే అన్న.